సో మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అండ్ పేజెస్ ఒకసారి ప్లాన్ చేద్దాం. మన డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి కావాల్సినవి ఏంటో ఒకసారి రాసుకుందాం. కాంపోనెంట్స్లో చూడండి, మనది వెండర్ కదా, వెండర్ డాష్బోర్డ్. సో ఈ వెండర్ డాష్బోర్డ్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వెండర్ రిజిస్టర్కి ఒక ఫామ్ కావాలి. సో ముందు ఫామ్స్ రాసుకుందాం. ఈ ఫామ్స్లో ఫస్ట్ వెండర్ రిజిస్టర్కి ఒక ఫామ్, తర్వాత వెండర్ లాగిన్కి ఒక ఫామ్. ఈ వెండర్ లాగిన్ లోపల మనం ఫర్మ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ ఫర్మ్కి ఒక ఫామ్. నెక్స్ట్ ఈ ఫర్మ్ లోపల ప్రొడక్ట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్ యాడ్ ప్రొడక్ట్స్, దీనికి ఒక ఫామ్. నెక్స్ట్ యాడ్ అయిన ప్రోడక్ట్స్ని చూపించడానికి అంటే కలెక్షన్స్ కాబట్టి ఇక్కడ ఆల్ ప్రొడక్ట్స్. ఇది ఒక కాంపోనెంట్, ఇది ఫామ్ కాదు, ఇది కాంపోనెంట్. సో దీన్ని ఇక్కడ కట్ చేసి ఇక్కడ ప్లాన్ చేద్దాం ఇలా. సో టోటల్గా మనకి ఫామ్స్ అనేవి ఒక 4 ఉన్నాయి, కాంపోనెంట్ అనేది ఒకటి ఉంది. అంటే ఇవి కూడా కాంపోనెంట్సే, అయితే ఇది ఫామ్స్ లోపల పెడదాం. ఓకే, సో నేను ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వచ్చి కాంపోనెంట్స్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ వెండర్ డాష్బోర్డ్ ఫోల్డర్ లోపల కాంపోనెంట్స్, అలాగే మనం ఈ పేజెస్ని అంటే అవుట్పుట్లో మొత్తం అన్నీ కలిపి ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ లాగా మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ వెండర్ డాష్బోర్డ్లోనే దీనికి పేజెస్ అని ఒక పేరు పెట్టాను. సో మనకి ఇప్పుడు 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒకటి కాంపోనెంట్స్, ఇంకొకటి పేజెస్. ఈ కాంపోనెంట్స్ లోపల ఫస్ట్ మనకి nav బార్ అండ్ సైడ్ బార్ కూడా కావాలి. సో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ రాసుకుందాం. దీంట్లో nav బార్ కావాలి అండ్ సైడ్ బార్. సో టోటల్గా ఇవి మన కాంపోనెంట్స్. వీటిని బేస్ చేసుకొని మనం ఫైల్స్ క్రియేట్ చేద్దాం. కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల ఫస్ట్ navbar .jsx అండ్ సైడ్ బార్. సో ఎప్పుడైనా సరే మనం కాంపోనెంట్ క్రియేట్ చేసేటప్పుడు మన ఫైల్ పేరు అనేది కంపల్సరీగా ఈ స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్తో ఉండటం ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సైడ్ బార్కి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇదే కాంపోనెంట్స్లో ఫార్మ్స్ పేరుతో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి కాంపోనెంట్స్ లోపల ఫార్మ్స్ పేరుతో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి ఫస్ట్ వెండర్ రిజిస్టర్, తర్వాత వెండర్ లాగిన్, యాడ్ ఫర్మ్ అండ్ యాడ్ ప్రొడక్ట్స్. ఈ ఫార్మ్స్ లోపల వెండర్ రిజిస్టర్ ఈ .jsx ఈ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అలాగే ఫార్మ్స్ లోపల ఇంకొక ఫైల్, ఈ ఫైల్కి వెండర్ లాగిన్ .jsx. అలాగే ఫార్మ్స్ లోపల యాడ్ ఫర్మ్ .jsx అండ్ యాడ్ ప్రోడక్ట్ .jsx. ఇప్పుడు కాంపోనెంట్స్ లోపల మనకి ఫార్మ్స్ని క్లోజ్ చేసి కాంపోనెంట్స్ లోపల ఆల్ ప్రొడక్ట్స్ చూపిస్తున్నాం కాబట్టి ఆల్ ప్రొడక్ట్స్ .jsx. సో ఫార్మ్స్ లోపల మనకి 1 2 3 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. అలాగే కాంపోనెంట్స్ లోపల ఫార్మ్స్తో పాటు మనకి ఇక్కడ 1 2 3 అండ్ 4 టోటల్గా మనకి 8 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి ఫస్ట్ nav బార్తో స్టార్ట్ చేద్దాం. nav బార్ కాంపోనెంట్స్ లోపల nav బార్ ఉంది. ఈ nav బార్ ఓపెన్ చేసి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి REFC హిట్ చేసి కాంపోనెంట్ అని క్రియేట్ చేశారు. అండ్
ఈ కాంపోనెంట్ సేవ్ చేశాను. నెక్స్ట్ పేజెస్లోకి వెళ్ళి ఈ పేజెస్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ల్యాండింగ్ పేజ్ అని ఒక పేరు పెట్టాను, ల్యాండింగ్ పేజ్ .jsx. సేవ్ చేసి ఇక్కడ కూడా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి RAFCE హిట్ చేసి ఒక ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఒక ఫ్రాగ్మెంట్ తీసుకున్నాను, అంటే దీన్ని ఫ్రాగ్మెంట్ అంటారు. దీని లోపల మనకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ అనేవి ర్యాప్ చేసుకోవచ్చు. సో సెక్షన్ పేరుతో ఒక డివ్ తీసుకున్నాను, ఒక ఎలిమెంట్, ఇది పేరెంట్ ఎలిమెంట్. దీనికి క్లాస్ నేమ్ వచ్చి ల్యాండింగ్ సెక్షన్ పేరుతో ఒక సెక్షన్ అనేది క్రియేట్ చేశాను. దీని లోపల ఈ నావ్బార్ కాంపోనెంట్ని ఈ ల్యాండింగ్ పేజ్లో ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఇది మన ల్యాండింగ్ పేజ్ కాంపోనెంట్, అంటే మన అప్లికేషన్ ల్యాండ్ అవ్వగానే ఈ పేజ్ ముందు మనకి కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకి నావ్బార్ కావాలి. నావ్బార్ ఆటో ఇంపోర్ట్ అయ్యింది. నావ్బార్ ఈ కాంపోనెంట్ సెల్ఫ్ క్లోజింగ్ ఇలా క్లోజ్ చేసి ఈ కాంపోనెంట్ని రెండర్ చేశాను. ఇప్పుడు ఈ ల్యాండింగ్ పేజ్ సేవ్ చేసి నేను అవుట్పుట్లోకి వచ్చి మన అప్లికేషన్ ఒకసారి రిఫ్రెష్ చేశాను. వెల్కమ్ టు సుబి అని వచ్చింది, నో ప్రాబ్లం. ఎందుకు అంటే ఈ ల్యాండింగ్ పేజ్ కాంపోనెంట్ని మన మెయిన్ అంటే app.jsx ఫైల్ లోపల నేను రెండర్ చేయలేదు. సో దీన్ని రెండర్ చేయడానికి ల్యాండింగ్ పేజ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెల్ఫ్ ఇంపోర్ట్ చేసి సెల్ఫ్ క్లోజ్ చేశారు. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడికి వెళ్తే చూడండి నావ్బార్ అని ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. సో మన ప్రాజెక్ట్ ఇప్పుడు రూబీ వెండర్ డాష్బోర్డ్, మనం సూబీ పేరుతో చేస్తున్నాం కదా. సో మన ఇండెక్స్ ఫైల్ ఎక్కడ ఉంది, index.html పేజ్ ఫైల్లోకి వచ్చి దీన్ని సూబీ అని మార్చారు. సేవ్ చేసి ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఒకసారి క్లోజ్ చేస్తాను. ఓకే, దీన్ని కూడా మినిమైజ్ చేసి కొంచెం నీట్గా కొంచెం ఫ్రెష్గా ఉండటం కోసం ఈ ఫైల్ తప్పించి మిగతా బ్రౌజర్లో ఉన్న విండోస్ అన్నీ క్లోజ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనకి 5174లో మన అప్లికేషన్ ఫ్రెష్గా రన్ అవుతుంది. సో ఫస్ట్ నావ్బార్లో నావ్ సెక్షన్ అని ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను, నావ్ సెక్షన్. ఈ లోపల ఇంకొక 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. ఒకటి టైటిల్ లేదా దీనికి కంపెనీ అని ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. ఇంకొక డివ్ తీసుకొని ఈ ఎలిమెంట్కి యూజర్ ఆత్ అని ఒక ఎలిమెంట్ ఇచ్చారు. కంపెనీలో వెండర్ డాష్బోర్డ్ అని ఒక టైటిల్ ఇచ్చారు. అండ్ యూజర్ ఆత్కి మన లాగిన్ అండ్ రిజిస్టర్ ఈ రెండింటికి కూడా సపరేట్ ఉంటాయి కాబట్టి 2 స్పాన్స్ తీసుకున్నాను. 2 స్పాన్స్ తీసుకొని ఒక స్పాన్లో లాగిన్, ఇంకొక స్పాన్లో రిజిస్టర్ ఇలా ఇచ్చాను. /స్పేస్ సేవ్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్తే ఇలా వచ్చింది అవుట్పుట్. సో దీనికి స్టైలింగ్ పార్ట్ స్టార్ట్ చేద్దాం. సో స్టైలింగ్ అంతా కూడా ఈ CSSలో రాస్తున్నాను, ఈ CSS ఫైల్లో. దీన్ని డివైడ్ చేసి మన స్క్రీన్ని స్ప్లిట్ చేసి ఒక సైడ్లో లెఫ్ట్ సైడ్లో మన కాంపోనెంట్, రైట్ సైడ్లో CSS పార్ట్. సో మన CSS పార్ట్ ఎంటీగా ఉంది. ఫస్ట్ ఈ CSS ఫైల్ని మన app.jsx లోపల ఇంపోర్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో మన మెయిన్ కాంపోనెంట్ app.jsx, CSS ఫైల్ని app.jsxలో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఇంపోర్ట్ సింగిల్ కోట్స్ లేదా డబుల్ కోట్స్ తీసుకున్నా పర్లేదు, డబుల్ కోట్స్ .app.css ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన CSS కనెక్ట్ అయిందో లేదో చూద్దాం. బాడీ పేరుతో ఒక బాడీ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇచ్చాను. సేవ్ చేసి మన అవుట్పుట్లోకి వెళ్తే చూడండి CSS అనేది మన అప్లికేషన్కి అప్లై అయ్యింది. సో దీన్ని తీసేసాను. తీసేసి CSS పార్ట్ అంతా మనం ఇక్కడ రాస్తున్నాం కాబట్టి ఫస్ట్ మన బాడీ ఎలిమెంట్కి అప్లై చేయాల్సింది చూద్దాం. దానికన్నా ముందు ఈ నావ్బార్కి నావ్ సెక్షన్
ఇదే కదా మన nav ఎలిమెంట్కి మనం పెట్టిన పేరు, క్లాస్ నేమ్. దీనికి ఒక బార్డర్ ఇచ్చాను, 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. సో ఈ బార్డర్ ఎంతవరకు అప్లై అయిందో చూద్దాం. ఓకే, nav సెక్షన్కి అప్లై అవుతున్న బార్డర్ ఇది. సో ఈ వెల్కమ్ టు సుబ్బి తీసేద్దాం. ఇక్కడ app.jsx ఫైల్లో దీన్ని ఇక్కడి నుంచి కట్ చేశాను. ప్రజెంట్ మనకి ఓన్లీ nav బార్ ఉంది. ఓకే, ఈ nav బార్లో మనకి టూ డివ్స్ ఉన్నాయి. సో దానికన్నా ముందు ఈ బాడీ లోపల, ఈ బాడీ మొత్తానికి, మన అప్లికేషన్ మొత్తానికి ఒక ఫాంట్ స్టైల్ ఇద్దాం. సో గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫాంట్స్ సెలెక్ట్ చేసి, గూగుల్ ఫాంట్స్లో చాలా ఫాంట్స్ ఉంటాయి. ఇందులో మనకు నచ్చిన ఫాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మన అప్లికేషన్ మొత్తానికి అప్లై చేయొచ్చు. ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి రోబోటో సెలెక్ట్ చేసుకుందాం. రోబోటో బాగుంటుంది. సో ఈ ఫాంట్ ఓకే. ఇక్కడ నుంచి గెట్ ఫాంట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత గెట్ ఎంబెడెడ్ కోడ్, ఇక్కడ ఈ ఇంపోర్ట్ దగ్గర క్లిక్ చేశాను. ఈ స్టైల్ లోపల ఉన్న ఈ కోడ్ని ఇక్కడ నుంచి కాపీ చేసి, లేదంటే ఈ కాపీ కోడ్ దగ్గర కూడా క్లిక్ చేస్తే మొత్తం కోడ్ అంతా కాపీ అవుతుంది. ఇక్కడ మన సిఎస్ఎస్ ఫైల్ లోపల స్టైల్ ట్యాగ్స్ ఇవ్వాల్సిన పని లేదు. సో ఈ స్టైల్ ట్యాగ్స్ తీసేసి ఓన్లీ ఇంపోర్ట్ చేసుకున్న ఈ లింక్ వరకే ఇచ్చాను. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టుంది, ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, లేదంటే ఎర్రర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ ఫాంట్ ఫ్యామిలీ కూడా కాపీ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇది కాపీ చేసి టోటల్ బాడీకి అప్లై చేస్తున్నాం కాబట్టి బాడీ ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఈ బాడీ మొత్తానికి ఓకే మార్జిన్ 0 ఇచ్చాను, అలాగే ప్యాడింగ్ 0 ఇచ్చాను, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. దీంతోపాటు ఇప్పుడు నేను కాపీ చేసిన ఈ ఫాంట్ ఫ్యామిలీ పేస్ట్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూడండి, మనకి ఈ ఫాంట్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు మారింది, ఇది ఓకే కాబట్టి కంటిన్యూ చేద్దాం. బాగానే ఉంది. ఇన్ కేస్ నచ్చకపోతే ఫ్యూచర్లో మార్చుకోవచ్చు ఈ ఫాంట్ ఫ్యామిలీని. సో జూమ్ 100లో ఉంచాను. ఇక్కడ మన nav బార్ అనేది హైట్ మినిమం ఉంది. సో దీన్ని పెంచి కొంచెం డివైడ్ చేద్దాం. సో nav సెక్షన్ని టార్గెట్ చేశాను. ఇది మన nav సెక్షన్. ఈ nav సెక్షన్ హైట్ 100 పిక్సెల్ ఇచ్చారు. అలాగే డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ వెండర్ డాష్బోర్డ్ అనే టైటిల్, ఈ యూజర్ లాగిన్ రిజిస్టర్ రెండు కూడా పైన కిందన ఉన్నాయి. ఇలా కాకుండా ఈ వెండర్ డాష్బోర్డ్ లెఫ్ట్లో, ఈ లాగిన్ రిజిస్టర్ అనేది రైట్లో, ఇలా వచ్చి రెండు ఈక్వల్గా డివైడ్ అయ్యేలాగా నేను ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాను. తర్వాత జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తున్నాను. సో దట్ ఇది ఈ చివర, అది ఆ చివర డివైడ్ అవుతాయి. సో సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్కి వెళ్తే చూడండి ఇలా వచ్చింది. అయితే ఈ హైట్ కొంచెం ఎక్కువైంది, దీన్ని తగ్గిద్దాం. 100 పిక్సెల్ తీసేసి ఇక్కడ 80 పిక్సెల్ ఇచ్చాను. 80 పిక్సెల్ సరిపోవచ్చు. ఓకే, సరిపోయింది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను, కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇద్దాం. ఆరెంజ్ రెడ్ ఇచ్చాను. సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే ఇలా వచ్చింది. సో ఈ వెండర్ డాష్బోర్డ్ అండ్ ఈ లాగిన్ రిజిస్టర్ వీటి కలర్స్ మార్చి కొంచెం సెంటర్లోకి తీసుకొద్దాం. సో దానికోసం జస్టిఫై కంటెంట్ సెంటర్ ఇచ్చాం కదా, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూస్తే చూడండి ఇప్పుడు సెంటర్లో వచ్చాయి. సో ఈ టెక్స్ట్ కలర్ కూడా మారుద్దాం. ఈ టెక్స్ట్ కలర్ వచ్చి ఈ మొత్తం nav సెక్షన్ కలర్ అంతా కూడా వైట్ ఇస్తున్నాను. సేవ్ చేస్తే చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది. సో ఇది డీప్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది, ఇది డీప్ రైట్కి వెళ్ళిపోయింది. సో ప్యాడింగ్ ఇద్దాం. సో ప్యాడింగ్ లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం ప్యాడింగ్ ఇచ్చి ఈ 4 సైడ్స్లో టాప్ అండ్ బాటమ్ 0 అండ్ లెఫ్ట్ అండ్ రైట్ 20 పిక్సెల్ ఇచ్చారు. ప్యాడింగ్ డిఫైన్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూస్తే ఇలా వచ్చింది. ఓకే, బాగానే ఉంది. అయితే వీటిని సైజ్ కూడా కొంచెం పెంచుదాం. సైజ్ పెంచడానికి ఫాంట్ సైజ్ రెమ్స్లో ఇద్దాం. 1 రెమ్ ఈజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్.
అయితే దీన్ని లార్జర్, మీడియం అని కూడా మనం ఇవ్వచ్చు. మీడియం ఇచ్చాను. సో సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే మీడియం సరిపోలేదు, లార్జ్ ఇద్దాం. లార్జ్ ఇచ్చి సేవ్ చేశాను. ఓకే, బాగానే ఉంది ప్రస్తుతానికి. ఈ ఆరెంజ్ కలర్ బాగోకపోతే ఇక్కడ బ్లూ కలర్లోకి మారుస్తాను, కొంచెం బాగానే ఉండొచ్చు. ఓకే, ఇలా ఉంది. ఓకే, ప్రజెంట్ బాగానే ఉంది. ఈ బార్డర్ తీసేస్తాను ఇప్పుడు. ఈ బార్డర్ ఇక్కడ నుంచి తీసి కట్ చేశాను. సేవ్ చేసి ఇప్పుడు మన అప్లికేషన్లో సో నావ్ బార్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ సైడ్ బార్ క్రియేట్ చేద్దాం.